హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఏ కలెక్షన్స్ అండి వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఇప్పుడైతే మా ఊర్లో సంక్రాంతికి జాతర జరుగుతుందన్నమాట. మేమైతే జాతరకు అయితే వెళ్ళామండి. జాతరకు వెళ్ళిన తర్వాత మేమైతే జాయింట్ వీల్ అయితే ఎక్కుతున్నాము. నేను నా కొడుకు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. మా ఆయన ఎక్కమంటేనైతే ఎక్కలేదు. మా చిన్నోడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు, వాడైతే రాలేదన్నమాట. మేమే వెళ్ళినాం. మా పెద్దోడిని నవ్వురా అంటే తిరగ ముందుకే వాడైతే భయపడుతూ ఉన్నాడన్నమాట. నేనైతే నవ్వుతున్నాను. నాకు జాయింట్ వీల్ ఎక్కినప్పుడు వీడియో తీయడానికే సరిపోయింది మొత్తం అయితే. తర్వాత ఇంకా పైనుండి కిందికి చూసారా ఎంత హైట్ లో ఉన్నామో మేమైతే. ఇంకా అందరు ఎక్కే వరకు ఒక్కరొకరు ఎక్కే వరకు అయితే పైన అయితే ఆపుతున్నారనమాట. ఇంకా అక్కడ చూసారా మా చిన్నోడు అయితే ఏడుస్తుండని మా చెల్లె కాల్ చేసి చెప్తే మా ఆయన అయితే వాడిని కూడా తీసుకొని వచ్చాడన్నమాట. తర్వాత ఇంకా వాళ్ళు వచ్చే లోపు అయితే మా అమ్మకి అయితే ఒక రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాతనైతే మా ఆయన ఎక్కమంటే నేను భయపడతా, నేను ఎక్కను అని అయితే అన్నాడు. మేమే ఇద్దరం ఎక్కినాం. తర్వాత వాడిని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎక్కిళ్ళనమాట. మమ్మల్ని ఇంకా 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా ఎక్కనివ్వండి అంటే వాళ్ళు ఏం చెప్పిళ్ళంటే వెయిట్ ఎక్కువైపోతుంది, ఒక్క దాంట్లో ఎక్కకూడదు అన్నారు. నేనేమనుకున్నా అంటే అందరం ఒక్క దాంట్లో అయితే మంచిగా హ్యాపీగా ఉంటది కదా అనుకున్నాను. సో ఇంకా వెయిట్ ఎక్కువైతుందని వద్దనేసరికి అయితే నేను ఒక్కదాన్నే అయితే దిగిపోయాను అనమాట. మా పిల్లలును మా ఆయన అయితే ఎక్కాడు. మా పెద్దోడు చూడండి ఎట్లా భయపడుతూ ఉన్నాడో. ఫస్ట్ అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉండే, పైకెళ్ళి కిందికి వచ్చినప్పుడు అయితే ఒకేసారి కళ్ళు తిరిగినట్టు అయితే కదా. సో అందుకైతే భయపడుతూ ఉన్నాడు అనమాట. చూడండి మేము అక్కడ మీకు పక్కన ఇల్లు చూస్తే కనిపిస్తుంది మేము ఎంత హైట్ లో ఉన్నామో. అంత స్పీడ్ అయితే ఏం తిప్పలేదు, నార్మల్ గానే అయితే జాయింట్ వీల్ తిప్పిల్లనమాట. ఇంకా దిగేటప్పుడు కొంతమంది ఏమన్నారంటే మా 100 రూపీస్ బొక్క అయిపోయినాయి, ఏం తిప్పినవు నువ్వు, ఏం తిప్పలేదు అని అయితే అన్నారన్నమాట. నాకైతే తిరిగిందా తిరగలేదా అసలు అయితే ఏం అనిపించలేదు. ఎందుకంటే నేను వీడియో తీస్తూనే ఉన్నాను అనమాట. ఇటు నుండి అటు నుండి వీడియో ఇటు నుండి బాగా వస్తుంది అనేసి తీస్తూనే ఉన్నాను. సో ఇంకా జాయింట్ వీల్ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. చూసిల్లా మా పెద్దోడు వాడొకటే ఏడుపు, ఇంకా ఇవన్నీ పోతాయి. చూడండి ఎట్లా భయపడుతున్నాడో. పాపం కిందికి వస్తున్నప్పుడు అయితే చాలా భయపడ్డాడు. ఇంకా తర్వాత అయితే జాయింట్ వీల్ అయితే చాలా స్పీడ్ గా అయితే అయిపోయింది అనమాట. చాలా స్పీడ్ గా అయితే తిరుగుతుంది. మా ఆయన కొంచెం బిజీగా ఉండడం వల్ల మేము జాతరకైతే ఒక 1 వీక్ తర్వాతనైతే వెళ్ళినాం అనమాట. అప్పటికి మంది అయితే మొత్తం తగ్గిపోయింది. అటు సైడ్ జాయింట్ వీల్స్ అయితే 2 జాయింట్ వీల్స్ పడ్డాయి అనమాట. అది మొత్తం అయితే విప్పేసిల్లు జాయింట్ వీల్ మొత్తం. ఇది ఒక్కటే ఉంది ఇక్కడ అయితే. చూడండి పాపం ఫస్ట్ అయితే నేను ఏం భయపడ, జాయింట్ వీల్ ఎక్కుతా అన్నాడు. ఎక్కిన తర్వాత ఇది పరిస్థితి, పైకెళ్ళి కిందికి వచ్చేటప్పుడే భయపడుతున్నాడు. చూసిల్లా మేము ఎంత హైట్ లో ఆగినామో. జాతర అయితే సంక్రాంతికి ఎంత సూపర్ గా జరుగుతుందో మా ఊర్లో. చాలా ఎక్సైటెడ్, ఎక్కడి నుండో వస్తారు. మేము వెళ్ళడానికి అంత ఇష్టపడం, ఎందుకంటే దగ్గరనే కదా, మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం అదే వేరే వేములవాడకి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే వెళ్ళడానికి హ్యాపీగా ఉంటాం, కానీ ఇక్కడికి వెళ్ళడానికి మనం అంత ఇంట్రెస్ట్ చూపించాం కదా. సో తర్వాత నేను దిగిన తర్వాత మా పిల్లలు ఇద్దరు మా ఆయన అయితే జాయింట్ వీల్ తిరుగుతున్నారనమాట. ఇది వచ్చేసి చిన్న జాయింట్ వీల్, పెద్ద జాయింట్ వీల్ అయితే అటు సైడ్ ఉండే, ఎక్కువ మంది ఎవరు రావట్లేదు అనేసి అయితే జాయింట్ వీల్ విప్పేసి మా పిల్లలు కూడా దిగేసి అయితే కిందికి అయితే వచ్చిళ్ళు. అన్నం తినకుండా తిరుగుతలేవా గంతే. ఇంకా వాడు ఏం చేస్తున్నాడంటే జాతరలో వానికి తెలిసిన వాళ్ళు కనబడితే అయితే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మేమైతే జాయింట్ వీల్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాము. మా ఆయన నాకైతే చాలా భయం వేసింది అని అయితే చెప్తూ ఉన్నాడు. సో తర్వాత అయితే మేము ఏం చేసినామంటే ఇంకా మా చిన్నోడి దగ్గరికి వచ్చేసి అట్లనే షార్ట్ పైన వచ్చిన డాడీ అంటే అట్లనే వచ్చిన మమ్మీ, డాడీని ఇంటికి పోయి పాయింట్ వేసుకుంటానంటే తీసుకపోలేదు అని అయితే చెప్పిండు. ఇంకా పెద్దోడు హాస్టల్లో ఉంటాడు కదా, వీడిని ఎప్పుడైనా తర్వాత తీసుకెళ్ళొచ్చులే అని అయితే అనుకున్నాము మేము. ఇక్కడైతే సడన్ గా మా కజిన్ సిస్టర్ అయితే కలిసింది. నాకంటే చిన్నది మా చెల్లి, ఆయన మా మరిది, వాడు వచ్చేసి వాళ్ళ బాబు. వాడిని కార్ ఎక్కించడానికి అయితే తీసుకొచ్చిల్లట. ఓన్లీ వన్ అయితే ఇంకా ఎక్కించి అయితే తీసుకొని వెళ్ళారు. హాయ్ చెప్పే అంటే
ఫోటో అనుకున్నాక వీడియో అనేసి అయితే సిగ్గుపడుతుంది అనమాట. నేనే సిగ్గుపడతా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వీడియో స్టార్ట్ చేసిన కదా, కొన్ని రోజులు పోతే అలవాటు అవుతుంది. మా మరిదిని కూడా వీడియో తీస్తున్నా హాయ్ చెప్పు అంటే, వీడియోనా నాకొద్దు, మీ చెల్లెను వీడియో తీసుకోండి కానీ ఫోటో అయితే తీసి పెడితే వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకుంటానైతే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిళ్ళు. మేము పిల్లలకు కావాల్సినవి కొనియడానికి అయితే తీసుకెళ్తూ ఉన్నామన్నమాట లోపలికి. ఇటు సైడ్ జాతర లోపలికి అయితే వచ్చామన్నమాట. చూసిల్లా ఎన్ని సామాన్లు ఉన్నాయో, చాలా అంటే ఒక 1 వీక్ ముందు నుండే జాతర, 1 వీక్ ముందు నుండే అందరైతే వస్తారు. ఇంకా షాప్స్ అయితే వెళ్ళిపోయినాయి. ఫస్ట్ 3 days వరకైతే చాలా అంటే చాలా మెంబర్స్ ఉంటారన్నమాట. మనకు అట్లా ప్లేస్ కనిపిస్తుంది కదా, అసలు ప్లేస్ అస్సలు కనిపించదు. దుబ్బ అయితే ఎట్లా లేస్తది అంటే అట్లా మొత్తం అయితే మీదికి ఇట్లా పైన పడుతుంది. నేను అందుకే జాతర టైంలో జాతరకి వెళ్ళడానికి అయితే ఇష్టపడను అన్నమాట. ఇక్కడ అయితే వాళ్ళకి కావాల్సినవి అయితే చూసుకుంటున్నారు అన్నమాట. మా చిన్నోడు అక్కడ ఏదో కారు అడిగిండు, మా చిన్నోడు కాదు సారీ మా పెద్దోడు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 1500 అని చెప్పిండు. 1500 అయితే వద్దులే అనేసి అయితే మా చిన్నోడు అంటే వచ్చేసి ఇక్కడ నా కోసం అయితే నేను కొన్ని తీసుకుందామని అయితే చూస్తున్నాను అన్నమాట. చాలా రేట్లు అయితే చెప్తున్నారు, 150-200 చైన్స్ కి. సో అవేం వద్దులే అనేసి అయితే నేను క్లిప్స్ తీసుకున్నాను. 2 క్లిప్స్ ఇంకా 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. నాకు జస్ట్ 80 రూపీస్ అయితే అయిందన్నమాట నా బిల్లు జాతరలో. సో తర్వాత ఇక్కడ చూపించమంటే మా పెద్దోడు అయితే ఇదంతా చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్నోని కోసం అయితే వాచ్ తీసుకోవడానికి వచ్చినాం. మా పెద్దోనికి బర్త్డే గిఫ్ట్ ఇస్తే నాకైతే వాచ్ కావాలని అయితే ఏడ్చిండు అనమాట. సో అందుకే ఇక్కడైతే వాని కోసం అయితే వాచ్ తీసుకోవడానికి అయితే వచ్చేసి, ఇక్కడ అయితే వానికి నచ్చిన వాచ్ అయితే లేదనమాట. సో ఇంకా ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడైతే మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట మా ఆయన. ఏదో లేజర్ లైట్ కావాలంటే మాత్రం తీసుకున్నారు, చెరొక 50 రూపీస్ ఏమో అయింది అంతే. ఇంకా తర్వాతనైతే దాన్ని మా చిన్నోడు అక్కడే తీసి అది పని చేస్తుందా లేదా అనేసి అయితే అక్కడే చూస్తూ ఉన్నాడు అన్నమాట. మా పెద్దోడేమో సైలెంట్ గా లోపల పెట్టుకున్నాడు. వీడేమో మా చిన్నోడు కొంచెం చాలా అంటే చాలా యాక్టివ్ గా ఉంటాడు. సో అయితే అదే అక్కడే తీసి చూస్తున్నాడు. ఎందుకురా ఇంటి వెనక చూసుకుందు అంటే ఏమంటున్నాడంటే, ఒకవేళ రాకపోతే ఇక్కడే ఇయ్యచ్చు మమ్మీ, మళ్ళీ ఎందుకు ఇంటికి పోవడం అని అయితే అనుకుంటున్నాడు. అక్కడ మా ఆయన వెనకాల లోటిస్తే అది చినిగిపోయిందంటే సరేలే అని తీసుకొని అయితే వేరేదైతే ఇచ్చిండనమాట. సో ఇంకా మా చిన్నోడు ఇక్కడ మళ్ళీ వేరే దగ్గరికి అయితే వచ్చేసిన వాచ్ కోసం. అక్కడ ఆయన ఏమడుగుతున్నాడంటే వీడియో తీస్తున్నారా అని అయితే అడుగుతున్నాడు అనమాట. అవునని చెప్పిన. కొందరు వీడియోలో కనబడడానికి అయితే షైగా ఫీల్ అవుతారు కదా, సో ఈ బ్రదర్ అయితే ఏమనలేదు. తర్వాత ఈ వాచెస్ చూసిల్లా, అప్పుడు చాలా మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ వాచెస్ అయితే వచ్చేవి, అవి వాటర్ లో ఉంటాయి ఆ బాక్స్ లో, అవి వాటర్ ప్రూఫ్. తర్వాత అయితే ఇక్కడైతే చూస్తున్నాడు అన్నమాట వాచ్. అది తీసుకుందామంటే మా పెద్దోడు ఏమన్నాడు, ఇది వద్దు మమ్మీ బాగుండదు అని అయితే చెప్పిండు. తర్వాత యాపిల్ వాచ్ కావన్నట ఈ బాబుకి. యాపిల్ వాచ్ అని అంటే ఇంకా ఇది వద్దు అక్కడ పైన చూపెట్టు అని అయితే అంటున్నాడు అన్నమాట మావోడు. ఇంకా తర్వాత వానికి నచ్చింది అయితే ఏదో స్మార్ట్ వాచ్ అయితే తీసుకున్నాడు. దానిపైన ఇట్లా ప్రెస్ చేస్తే అదే తర్వాత తీసి అయితే దీన్ని హ్యాండ్ కి అయితే పెట్టమని అయితే అక్కడే పెట్టుకున్నాడు. దాని కాస్ట్ 150 అంటే మేము 100 అడిగితే ఇవ్వలేదు, ఇంకా 120 ఇచ్చి అయితే తీసుకున్నాం. సో ఇంకా బాబు అయితే అంత ఇంత హ్యాపీ కాదండు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా దాన్ని టైము ఒక నిమిషానికి 60 సెకండ్లు అయితే వాడు 120 టైమ్స్ అయితే వాచ్ని చూసుకున్నాడు. ఇంకా ఇక్కడ అయితే మేము మనీ వేసుకోవడానికి గల్లగురి అయితే చూస్తూ ఉన్నాం అనమాట. మా ఆయన ఎప్పుడైనా నాకు 100, 500, 200 అట్లాగా నోట్లు ఇచ్చినప్పుడు అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ లో వేస్తున్నా. సో అట్లా వేస్తే ఎప్పుడైనా తీస్తున్నాం అనమాట ఏదైనా అవసరానికి. ఇట్లాంటి మట్టికి తీసుకుంటే అందులో వేసుకుంటే మళ్ళీ తీయడానికి ఉండదు కదా, నిండిన తర్వాత పగలగొట్టడమే. ఇదైతే తీసుకుందామని అయితే అనుకున్నాము, ఇంకా అది తీసుకోలేదు కాస్ట్ ఎక్కువ చెప్తే. చూపెట్టి వాచ్ యాపిల్ వాచ్. వావ్ నైస్, చాలా బాగుంది.
ఇంకా షాపింగ్ అంతా చేసుకున్న తర్వాత అయితే మా చిన్నోడు స్వీట్ కార్న్ కావాలని అడిగితేనైతే తీసుకుంటున్నాడు అనమాట మా ఆయన. 20 రూపీస్ కి ఒక కప్ అని అయితే చెప్పారు. అవి అంతా పొగ వాసన అయితే వస్తాయి కింద, ఎందుకంటే ఇట్లా పొగ వస్తుంది కదా, స్మెల్ వచ్చి అంతా మంచిగా ఉండవు. నేను లాస్ట్ ఇయర్ తీసుకుంటే అసలు నాకు తినబుద్ధి కాలేదు. ఇది కూడా మొత్తం కారం వేసేసరికి మా పెద్దోడు ఒక్కడే తిన్నాడు, మా చిన్నోడు కూడా తినలేదు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి అయితే పడేసినాం. 20 రూపీస్ అయితే వేస్ట్ అయిపోయినాయి. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అది కూడా తీసుకున్న తర్వాత మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. ఇంకా ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోనైతే చివరి వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.